హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రియేషన్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసేయండి, నేను కొనుక్కునే కొన్ని ప్రోడక్ట్ మీకు చూపించబోతున్నానండి. వీడియో చూసే ముందండి కొంచెం నా గార్డెన్లో ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఎడేనమండి, ఇవి రోజెస్ చూడండి, చెట్లు హెల్దీగా ఉన్నాయి. నేను ఈవినింగ్ తీసుకున్నాను, మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఏం కొనుక్కున్నానో మీకు చూపిస్తానండి. ఇది రెడ్ రోజ్ అండి, చాలా చిన్నది తీసుకున్నానండి, రామ్ పరివార్. ఇప్పుడు అందరూ రామ్ పరివార్ పెట్టుకోవాలంటున్నారు కదండి అని చిన్నదే తీసుకున్నాను. చూడండి, దీనికి మకర తోరణంతో వచ్చింది. నాకు కాస్ట్ కూడా ఎక్కువ పడలేదండి, చాలా లిటిల్. ఇంకా రెండో దానికి వెళ్దామండి. ఇవ్వండి 9 కుబేర్కు బిందులు ఎంత బాగున్నాయి చూడండి. ఇలా దేవుడి మందిరంలోనూ మనం చాలా విధాలుగా మనం డెకరేషన్ చేయొచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. ఇది నాకు చాలా ఇష్టం అండి. దేవుని మందిరంలో అండి హ్యాంగింగ్ బెల్లదియ అండి, పికాక్తో వచ్చిందండి. చూడండి, చిన్నది పీకాక్ వచ్చిందండి. మనం ఒకవేళ మనకి అవసరం లేదంటే ఈ చైన్ తీసేయవచ్చండి. ఇలాగా దీపం కింద కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి. చాలా స్ట్రాంగ్ ఉందండి ఈ దీపము. నాకు దేవుడి మందిరంలో అంటే ప్రత్యేక పూజల్లోనూ హ్యాంగింగ్ కోసమే తీసుకున్నానండి. ఈ చైన్ కూడా అండి చాలా స్ట్రాంగ్ ఉందండి. ఈ ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది చాలా బాగుందండి, ప్యూర్ బ్రాస్ అండి. ఇలాగా 2 వచ్చాయండి. ఇది 2 విధాలుగా మనం ఉపయోగించవచ్చండి. హ్యాంగింగ్ ప్లస్ ఇలా మనం పెట్టుకోవచ్చు. పూజ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చూడండి, ఇలా అన్నమాట. వినాయక పప్ప అండి, చూడండి ఎంత ముద్దొస్తున్నారు. వినాయక పప్ప కమలంలో కూర్చున్నారండి. ఇది ప్యూర్ బ్రాస్ అండి. మన క్లీనింగ్కి అంటే ఈ ముఖ కవలిక చాలా బాగుంది, అది చూడండి. వెనక్కి కూడా బాగుంది. అందు విషయమే నేను తీసుకున్నానండి. మా పూజ మందిరంలో చిన్న ఉన్నాయండి, కానీ ప్రత్యేక పూజల్లో మనం ఇలా దేవుడికి పెట్టుకొని పూజ చేసుకుందామని తీసుకున్నానండి. ఇదొకటి. తర్వాత పీఠం దేవుళ్ళకి పెట్టుకోవచ్చు. ఈ పీఠం పైన అండి 2 పద్మాలు ఉన్నాయి. ఇలాగా ముగ్గు అండి, ముగ్గులోనూ శ్రీ రాసి పెట్టుంది. స్వస్తికులు ఉన్నాయండి 4 వైపులు. చాలా బాగుందండి పీట. ఒక దేవుడికి సరిపోతుందండి ఆ పీట. నేను ఒక్కటే తీసుకున్నానండి. ఇంకొక ప్రోడక్ట్ అండి, లక్ష్మీ అమ్మవారండి. లక్ష్మీ అమ్మవారి కళ్ళ చూడండి ఎంత బాగుంది. ఇది చాలా చిన్న విగ్రహమేనండి. కమలంలో కూర్చుంది, 2 కమలాలు పట్టుకుంది. వెనక సైడ్ చూడండి, అమ్మవారు అయితే కళ చాలా బాగుందండి. ఇలాగా అంటే ప్రత్యేక పూజలప్పుడు మనం పూజించుకోవడానికి. అలాగే అండి, చూడండి, మనం అక్కడి జ్యోతి వెలిగిస్తాం కదండి. ఈ హోలట్ పెట్టుకుంటండి మిడిల్లో దీపం అలా ఉంటుందన్నమాట. నేను వెలిగించి మీకు చూపిస్తాను. ఆ 2 తీసుకున్నాను.
ఈ రోజుకైతే సామాన్లండి ఇంతే. మరొక మారు నేను పర్చేజ్ చేసిన ఐటమ్ చూడండి. పెట్టడానికి చిట్టి గాజులు తీసుకున్నానండి, ఎల్లో కలరు. అలాగే అష్టసుగంధ చందనం పేస్ట్ అండి. ఈ పేస్ట్ మంచి వాసన వస్తుందండి, మనం దేవునికి పెట్టడానికి చాలా బాగుంటుంది. అలాగే గ్రీన్ చిట్టు గాజులు తీసుకున్నానండి, రెడ్ కూడా తీసుకున్నాను కానీ ఇక్కడ పెట్టలేదు. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటండి లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. మంచి మంచి కామెంట్లు పెట్టండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.